ఈయన చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిండేది ఆంధ్ర రాష్ట్రాన్ని పాలించడానికి కాదు. ఇంతకుముందు గత ప్రభుత్వంలో జగన్ గారు చేసిన మంచి పనులన్నీ దుష్ప్రచారాలు చేయడానికి, దాన్ని పేరు చెడగొట్టడానికి తప్పితే ఈయన ఏదైనా మంచి పని చేద్దామనే ఆలోచన నాకు తెలిసి ఇంతవరకు రాలేదనుకుంటా. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తాను, వీడియో చూడండి. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను. అక్కడ జగన్ గారు రిషికొండలో కట్టిండే అంత పెద్ద భవనాన్ని 500 కోట్లు వేస్ట్ చేసినారు అని చెప్పేసి దుష్ప్రచారాలు చేస్తూ అదొక వేస్ట్ బిల్డింగ్ అని చెప్పేసి నానా రకాలుగా ప్రచారాలు చేసినారు. దాన్ని కొద్దిగా పక్కన పెట్టేస్తే ఈ వీడియో ఇంకోటి చూడండి. అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్ గా ఉండాలని మరొక 22,500 క్యూసెక్స్ వాటర్ ని బయటికి పంపించేటట్టుగా పంపింగ్ ద్వారా గానీ లేదా కెనాల్ ద్వారా గానీ ఒక పంపింగ్ స్టేషన్ కి ఈ రోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. దానికి 443.76 కోట్లు అవుతుంది. అంత పెద్ద భవనాన్ని 500 కోట్లతో అంత బ్రహ్మాండంగా కట్టించేసి అది ఇప్పుడు గవర్నమెంట్ వీఐపీ గెస్ట్ హౌస్ లాగా వాడుకుంటానా గానీ వీళ్ళు పెద్దగా విజిట్ చేసి దాని గురించి ఎంత మంచి పేరు వచ్చినా గానీ వీళ్ళు చేసే దుష్ప్రచారాల వల్ల కొద్దిగా చాలా మంది నెగటివ్స్ గా కనిపిస్తుంటారు. కానీ ఇక్కడ ఇంకోటి మెయిన్ పాయింట్ ఏమంటే అది శాశ్వతంగా ఉండే భవనం. అది ఖచ్చితంగా 500 కోట్లు ఖర్చు పెట్టినా గానీ అది పర్మనెంట్ గా ఉంటుంది. గవర్నమెంట్ బిల్డింగ్ అది. వీళ్ళు యోగా డే అని చెప్పేసి అనవసరంగా 300 కోట్లు వేస్ట్ చేసినా కనపడదు. ఇంకా వీళ్ళ భ్రమరావతిలో ఆ మునిగిపోయిండే పునాదులు వేసిండ్రేమో, ఆ మునిగిపోయిన పునాదుల్లో నిండిపోయిండే నీళ్ళని పంపులతో ఎక్కొట్టడానికి, కాలువలు చేసేదానికి దానికి 400 కోట్లు శాంక్షన్ చేసిండేది. అది మంచి పని లెక్క వీళ్ళకి. ఈ పనికిమాల పనులన్నీ చేసినా గానీ వీళ్ళకి డబ్బులు వేస్ట్ గా కనపడట్లేదు. వీళ్ళు దాన్ని గొప్పగా ప్రచారం చేసుకున్నారు అనమాట. ఏదో పెద్ద గిన్నీస్ బుక్ లో ఎక్కించి అట్లా రికార్డులు చేసినామన్నట్టు మాట్లాడుకునేది. జగన్ గారు చేసిండే దాన్ని మాత్రము అంత మంచి పనిని, అది పర్మనెంట్ బిల్డింగ్ ని దాన్ని ఒక వేస్ట్ లెక్క 500 కోట్లు వేస్ట్ చేసినాడు జగన్ అని చెప్పేసి దుష్ప్రచారాలు చేశారు. అంటే వీళ్ళ పాలసీ ఏందనేది జనాలకు కూడా అర్థమైతుంది. అసలు ఆ భ్రమరావతి అనేది నిజంగా అమరావతి కాదు, నిజంగానే జగన్ గారు చెప్పినట్టు అది భ్రమరావతినే ఖచ్చితంగా. ఇది రియాలిటీ, అక్కడ ఏం జరుగుతుంది అనేది రియాలిటీ జనాలకి తెలిసిన పొద్దు ఖచ్చితంగా టీడీపీ పార్టీ మాత్రం ఖచ్చితంగా భూస్థాపితం అయిపోతుంది. అసలు అర్థంగానే జనాలకి ఇంకా చాలా మందికి తెలియట్లేదు. అది అర్థమైన నా పొద్దు తెలుస్తుంది. అన్ని వేల ఎకరాలు ఏం చేస్తున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. ముందు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 30,000 ఎకరాలు అక్వైర్ చేసినారు గవర్నమెంట్ అండర్ లో తీసుకునేసి. సో ఇప్పుడు అది చాలదని అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ 20,000 ఎకరాలు తీసుకుంటారంట. ఇన్ని వేల ఎకరాలు ఏం చేసుకునేదానికి? అసలు చిన్న కాన్సెప్ట్, చిన్న లాజిక్ ఆలోచించండి. ఒక రైల్వే స్టేషన్ కి 2,000 ఎకరాలు అంటారు. ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి 5,000 ఎకరాలు అంటారు. 5,000 ఎకరాలు అంటే అప్రాక్సిమేట్ ఎంత ఉంటుంది అనేది ఒక గెస్ట్ చేయండి. దాంట్లో ఏం చేయొచ్చు అనేది ఒకసారి గెస్ట్ చేయండి. నిజంగా ప్రపంచంలో ఎక్కడ కూడా పెద్ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో కూడా 5,000 ఎకరాలు వాడలేరు వాళ్ళు. అవన్నీ 100లోనే ఉన్నాయి. వీళ్ళకి 5,000 ఎకరాలు ఎందుకు అనేది కూడా అర్థం కాదు. ఇవన్నీ వాళ్ళ బినామీలకి, వాళ్ళకి రిలేటెడ్ కంపెనీలకి, వాళ్ళకి అసైన్ చేసుకునే దానికి తప్ప నిజంగానే రాష్ట్ర భవిష్యత్తుకు అయితే అంటే కాదు. ఖచ్చితంగా రైల్వే స్టేషన్ 2,000 ఎకరాలు రైల్వే స్టేషన్ ఏం కడతారు? ఖచ్చితంగా కట్టేది 100 ఎకరాల్లో ఉంటుంది. ఆ సరౌండింగ్ ల్యాండ్ అంతా వాళ్ళ బినామీల పేరుట్లో, వీళ్ళ కంపెనీల పేరుట్లో, వాళ్ళ పేరుట్లో ఉంటాయి. అది డెవలప్మెంట్ అవుతుంది కాబట్టి దాన్ని రియల్ ఎస్టేట్ లెక్క చేసుకునే దానికి వీళ్ళు బినామీల పేరుట్లో ఇన్ని వేల ఎకరాలు తీసి పెడతారు తప్పితే నిజంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే ఖచ్చితంగా కాదు. ఇది తెలిసిన పొద్దు మాత్రం చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. జనాలు కూడా చిన్న లాజిక్ గా కూడా ఆలోచించండి. ఏదో గుడ్డిగా నమ్మడం కాదు. వాళ్ళు ఇన్ని వేల ఎకరాలు ఎందుకు సేకరిస్తున్నారు, దాని గురించి ఎందుకు అంత సీరియస్ గా యాక్షన్ తీసుకుంటున్నారు, అమరావతిని ఖచ్చితంగా కట్టేసేయాలి ఈసారి అది ఇది అని చెప్పేసి కట్టేది పక్కన పెడితే, అసలు ఒక రాష్ట్రానికి కావాల్సిన గవర్నమెంట్ బిల్డింగ్స్ కానీ, ఒక రాజధానికి కావాల్సిన రింగ్ రోడ్డు కానీ, ఏదైనా సౌకర్యాలకు కావాల్సిన ఇన్ని వేల ఎకరాలు అవసరం పడతాదా? ఏం చెయ్యొచ్చు ఇన్ని వేల ఎకరాల్లో? జనాలు కూడా కొద్దిగా బుద్ధి పెట్టి ఆలోచించండి. గుడ్డిగా ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి గ్రాఫిక్లు చూపిస్తానే పెద్దగా ఇది అయిపోతుంది, ఫుల్ అయిపోతుంది. చిన్న లాజిక్లు కూడా ఆలోచించండి. ఖచ్చితంగా ఎవరు ఏం నిజం మాట్లాడుతున్నారో, ఇది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళ సొంత లాభాల కోసం ఏమైనా చేసుకుంటున్నారా అనేది కూడా ఆలోచించండి. ఇది ఖచ్చితంగా జగన్ గారు చెప్పినట్టు అమరావతి కాదు, ఇది ఖచ్చితంగా భ్రమరావతే. ఇది ప్రజలు పూర్తి అవగాహన తెలుసుకుని నా పొద్దు పరిస్థితి మాత్రం వేరేలా ఉంటుంది.